హాయ్ గైస్, నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్స్ డే క్లాసెస్. గైస్, జూమ్ యాప్ తోటి ఒక ఇండియన్ యాప్ అయితే వస్తుంది అండ్ ఆ యాప్ గురించి మాట్లాడుకుందాం. అండ్ జూమ్ యాప్ లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకు తెలుసు. సో ఈ ఇండియన్ యాప్ ని ఇప్పుడు మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది మన ఇండియన్ యాప్. సో గైస్, ఇంకా లేట్ మనం టాపిక్ లో వెళ్దాం. వెళ్లే ముంగల్ మన ఛానల్ ఎవరైనా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది సబ్స్క్రైబ్ చేయండి. గైస్, వీడియో లాస్ట్ దాకా చూడండి. వీడియోని చాలా కష్టపడి చేస్తాం కాబట్టి ఒక్క లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ గైస్, ఇంకా లేట్ టాపిక్ లోకి వెళ్దాం. గైస్, ఈ యాప్ అయితే ప్లే స్టోర్ లో దొరుకుతుంది. సో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా అండ్ ప్లే స్టోర్ కి ఎలా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తా. అండ్ ఇన్స్టాల్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి కూడా మాట్లాడుకుందాం. అండ్ ముందుగా ఏంటంటే, సో ఇండియాలో అయితే ఒక వీడియో కాన్ఫరెన్స్ యాప్ అయితే వచ్చేసింది. అండ్ మనమైతే ఫస్ట్ జియో వస్తుంది అనుకున్నాం, లేదంటే జియో నుంచి కాకుండా ఇంకా వేరే ఎవరైనా వస్తుంది అనుకున్నా, అలానే ఈ టైంలో వచ్చేసింది. అండ్ ఇప్పుడున్న వీడియో కాల్ డిమాండ్ కి అయితే ఇదైతే చాలా బెస్ట్ అనమాట. సో ఈ యాప్ లా ఎలా ఉంది అండ్ దీని ఇంటర్ఫేస్ ఎలా ఉంది, ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు మనం పోయి డిస్కస్ చేద్దాం. అండ్ గైస్, వెళ్దాం పదండి. గైస్, ముందుగా అయితే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సే నమస్తే అని కొడితే యాప్ అనేది వస్తుంది. సో సే నమస్తే ఇన్స్టాల్ చేసుకుని మీరు ఒకటి అబ్జర్వ్ చేసినా, మొన్న వచ్చిన మిత్రన యాప్ కానీ ఈ సే నమస్తే యాప్ కానీ దాదాపు మనకైతే రిలేటెడ్ ఉన్న నేమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు వచ్చే యాప్స్ నేమ్స్ అయితే. అండ్ గైస్, మీకు మిత్రన యాప్ అయితే రావట్లేదని ఫీల్ అయితే కాకండి, తొందరలో వచ్చేస్తుంది. అది ఆండ్రాయిడ్లో ఐఓఎస్లో. సో మీకు ఆ యాప్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, సో ఏమైనా ఉన్నా కూడా నేను ఆల్రెడీ వీడియో చేసిన, సో ఆ వీడియోకి వెళ్ళి చూడండి. ఈ యాప్ వచ్చేసరికి సో గైస్ వీడియో కాన్ఫరెన్స్, అండ్ ఇందులో వీళ్ళు ఇచ్చిన ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే చాటింగ్ కూడా చేసుకోవచ్చు. సో వీడియో కాన్ఫరెన్స్తో పాటు చాటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యాప్లో అయితే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది స్టార్టింగ్ కాబట్టి. అండ్ కాకుండా మనం సపోర్ట్ ఇస్తుంటే ఇది తొందరగా అయితే రేజ్ అవుతుంది. సో ఎంత స్టార్టింగ్ అయిపోయినా ఒకేసారి అయితే 100% ఇవ్వవు కదా, మనం కీప్ సపోర్టింగ్ ఇస్తుంటే అది అనేది రేజ్ అవుతుంది. అండ్ ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, మనమైతే జీమెయిల్ అకౌంట్స్, ఫేస్బుక్ అకౌంట్స్ ఎలాంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మనం డౌన్లోడ్ చేసుకోవడం వల్ల కూడా పెద్దగా ప్రాబ్లం అయితే లేదు, అంత ఎక్కువ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఓపెన్ అయితే చేద్దాం. యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది, నేనైతే ఓపెన్ చేస్తున్నా. అండ్ ఇంటర్ఫేస్ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది. సో కొన్ని పర్మిషన్స్ ఇచ్చేయండి. అండ్ క్రియేట్ న్యూ మీటింగ్ అని చూడండి. సో నేనైతే అక్కడ ఖచ్చితంగా సైన్ ఇన్ అడుగుతా అనుకున్నా, కానీ అడగలే. ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ యూజర్ నేమ్, అంటే మన పేరు ఒకటే అక్కడ అడిగేది. సో మీరైతే మీ పేరు ఒకటే ఇవ్వండి, ఎలాంటి జీమెయిల్ అకౌంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీ పేరు ఒకటి ఇచ్చేసి స్టార్ట్ మీటింగ్ అని కొట్టండి. సో క్రియేట్ మీటింగ్లో పోయినాక ఒక మీటింగ్ అనేది అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ మీటింగ్ క్రియేట్ చేసటం వల్ల ఏమవుతుందంటే, మనం ఎవరినైనా మీటింగ్లో పిలవాలనుకుంటే పిలవచ్చు. సో అంటే జనరల్గా అయితే మీ అందరికీ తెలుసు, లింక్స్ షేర్ చేయడం లేదంటే కోడ్ పంపడం. సో ఇక్కడ కోడ్ అండ్ పాస్వర్డ్ అయితే సిస్టమ్ ఇచ్చేసారు. అండ్ గైస్, ఇక్కడ స్క్రీన్ మీద మీకైతే ఏం కనపడట్లేదు, బ్లాక్ అనేది ఇచ్చేసారు. కానీ నాకైతే చాలా ఆప్షన్స్ వచ్చినాయి. అండ్ యాక్చువల్లీ మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కూడా చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో మ్యూట్ ఒకటి ఉంటుంది, వీడియో పాస్ ఆన్ ఒకటి ఉంటుంది, అండ్ ఫ్రంట్ బ్యాక్ కెమెరా ఉంటుంది. అండ్ ఈ షేర్ అనే ఆప్షన్ చేస్తే మన కోడ్ పాస్వర్డ్ వచ్చింది చూడండి స్క్రీన్ మీద, అదొక ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇంకొక 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి, నేను చెక్ చేసిన ప్రతి ఒక్కటి అయితే నడుస్తుంది. సో మీకు బ్లాక్ ఫిప్ చేయగానే కెమెరా కూడా మారింది చూడండి. సో ఇది ఎందుకు రావట్లేదు అంటే, కొన్ని సెక్యూరిటీ రీజన్స్ అనమాట. మీటింగ్ ఎవరు రికార్డ్ చేయకుండా అండ్ దీన్ని మిస్యూజ్ చేయకుండా అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది సెక్యూరిటీ రీజన్. అండ్ జాయిన్ ఎగ్జిస్టింగ్ మీటింగ్ అని ఉంది. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ దీంట్లో క్లిక్ చేసిన తర్వాత సో మీటింగ్ ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. అండ్ మన ఇందాకైతే వచ్చింది కదా షేర్లో, అది ఇక్కడ ఎంటర్ చేస్తే వేరే వాళ్ళు మన మీటింగ్లకు అయితే ఎంటర్ అవుతారు అనమాట. అండ్ ఎంటర్ అయిన తర్వాత ఆ మీటింగ్ అనేది నడుస్తుంటుంది. అండ్ గైస్, ఇదే చాలా బాగుంది అండ్ చాలా కూల్ ఇంటర్ఫేస్, ఎందుకంటే ఎక్కువగా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అయితే లేవు అండ్ మనం మాట్లాడుకోవచ్చు. అండ్ నేనైతే స్పెషల్గా ఈ యాప్లో ఒకటి మాట్లాడుకుని అయితే మీకు అది రికార్డ్ చేసి మరి పంపిస్తా, అంటే యూట్యూబ్లో పెడతా. సో ఇండియన్ నమస్తే సే నమస్తే యాప్ అనేది చాలా బాగుంది. సో ట్రై చేయండి అండ్ రేటింగ్ బాగా ఇవ్వండి, దీన్ని ఇలానే ఎంకరేజ్ చేయండి. అండ్ గైస్, బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.